తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే బస్ యాత్ర చేపట్టారు. మేమంతా సిద్ధం పేరిట ఎలా ఉండబోతుంది బస్ యాత్ర? ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నారు? చాలా సక్సెస్ అంటే ఎందుకంటే ఇంతకుముందే టీవీలో చూసాము 4 గంటలకు అన్న సభకు రావాల్సిన టైంని 5:30 దాటినా కూడా ప్రజలు ఎందుకంటే జనం దారి పొడుగుతా కూడా జనం అన్నకు నీరాజనలు పడతా ఉన్నారు. ఎక్కడా కూడా గంటన్నర ఆలస్యమైందని ఇప్పుడే టీవీలో వింటా ఉన్నాం. ఎందుకంటే ప్రజల యొక్క నాయకుడు, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు నేను ఇది చేయాలనేటువంటి తపంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారం కోసం బరిలో దిగుతా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి అధికారం కట్టబెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే అధికారం కట్టబెట్టడానికి ఎందుకు రెడీగా ఉన్నారంటే ప్రతి ఒక్క పథకం అవ్వచ్చు, లేకపోతే ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని, ఒక అవ్వాతాత పెన్షన్ అవ్వచ్చు, ఒక పిల్లవాడు చదువు అవ్వచ్చు, లేకపోతే ఆరోగ్యంగా బాగోలేని వాళ్ళకి ఆరోగ్యంగా ధైర్యం ఇవ్వటం, అలాగే అక్కచెల్లెమ్మలందరికీ చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా లబ్ధి చేకూర్చి మరి గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎందుకంటే 58 నెలల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఆయనకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్క పథకాన్ని కూడా ఆపినటువంటి దాఖలాలు లేవు. ప్రజలు ఇది కదా గమనించేది. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండేది అంటే ఇంకా 4-3 నెలలుగా ఎలక్షన్లు ఉన్నాయంగా హౌసింగ్ స్కీమ్ తీసుకురావటం, అలాగే పసుపు కుంకాలని చెప్పేసి అక్కచెల్లెలందరినీ మోసం చేశారు. పసుపు కుంకాలు అక్కచెల్లెళ్ళు మోసం చేస్తారని ఆడవాళ్ళ సెంటిమెంట్ మీద కొట్టాడు ఆయన. ప్రజలు కూడా మరి ముఖ్యంగా మహిళలు ఆ రోజు ఏదైతే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి పసుపు కుంక దీన్ని కూడా 3 విడతలుగా పెట్టి నానా యాగి చేసి ప్రజలందరి చేత ఓటేయించుకోవాలనేటువంటి ఆయన ఆలోచనకి ప్రజలందరూ ఆడవాళ్ళు మరి ముఖ్యంగా సమాధానం చెప్పారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 58 నెలల కాలం పాటు ఈ నెలలో ఇది ఇస్తాననేటువంటి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడా కూడా ఆగకుండా ఇది మా ధైర్యం, అది నాయకుడి యొక్క లక్షణం అని మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా చాలా రెస్పాన్స్ బాగుంది. అదేవిధంగా ఏదైతే ఇవాళ బస్సు యాత్ర ఉందో 21 రోజుల పాటు అన్న బస్సు యాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం కూడా కలిసే విధంగా మరి వాళ్ళ బస్సు యాత్ర మేము సిద్ధమనేటువంటి దానికి మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో మళ్ళొక్కసారి గవర్నమెంట్ ఫామ్ అవ్వాలా, పేద ప్రజల జీవితాలు మారాలా. ఇవాళ ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, సీటులు చూశారు మీరు ఎక్కడా కూడా. ఇవాళ విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గం చూసుకుందాం. మనం పశ్చిమ నియోజకవర్గంలో ఒక బీసీ సామాజిక మైనారిటీని పెడితే మరి దాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఒక బడా నాయకుడిని, అంటే బడా నాయకుడు ఎందుకన్నానంటే వీళ్ళకి ఎట్లా ఉంటారంటే వీళ్ళు పైకి బడా నాయకులు అవుతారు, లోపల చేసేటువంటి విషయాలను ఎట్లా ఉంటాయంటే బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టడం, ఇవన్నీ వాళ్ళ స్కామ్లు. కానీ ఈయనంటే మళ్ళీ బడా నాయకుడు అంట ఒక పెద్ద నాయకుడిని దింపుతున్నామని పాపం తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసేటువంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు దింపుతా ఉన్నారు. దాని ప్రకారమే ప్రజలందరూ కూడా రానున్న రోజు తీర్పిస్తారు. అంటే పరదాల వీరుడు ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తున్నాడు, ఈ 5 ఏళ్ళు పరదాల చాటును దాక్కున్నాడు అని అయితే టీడీపీ వాళ్ళు అంటున్నారు. పరదాల చాటును దాక్కున్నటువంటిది ఎవరండి? గతంలో ఎక్కడన్నా ఒక నాయకుడు నువ్వు కలిసావా చంద్రబాబు నాయుడు గారు? మీ వాడైతేనే లోపలికి వచ్చాడు, గేట్ లోపలికి. మీ వాడు కాకపోతే ఎక్కడా కూడా గేట్ లోపలికి మీకు రానిచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ అవ్వచ్చు, గడప గడపకు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రతి ఒక్క స్కీమ్ కూడా నేరుగా ఇచ్చాం కదా. ఇంకా పరదాలు ఎవరు కట్టుకున్నారు? పరదాలు కట్టుకుని ఆయన లోపల ఆయన కూర్చొని స్కీములు ఇవ్వలేదా నీకులాగా? అలా కాదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నిజంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండబట్టే కదా మళ్ళొకసారి మేము జై జగన్ అనేటువంటి నీరాజులు పడతామని ప్రజలు చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. జగన్ మీ అధినేత ఏమో మేమంతా సిద్ధమనేసి అయితే బస్ యాత్ర చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు మేము కూడా సిద్ధమే నిన్ను ఓడించడానికి అనేసి అయితే బాబు అంటున్నారు. అదే చెప్తా అన్నాం కదా, ఓడిస్తానికి సిద్ధము అంటే కేవలం ఒక్క నాయకుడి కోసం ఇంతమంది కూటములు కట్టాల్సిన అవసరం ఏముందండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు కూడా బలపరిచినటువంటి అనేటువంటి ఇస్తున్నారు ప్రజలకు మెసేజ్. ఇవాళ మీరు 3 పార్టీలు జతకట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఏముందండి? ఇవాళ ఏదైతే పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో నువ్వు గనక సరైన విషయం తీసుకుంటే, సరైన నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి కారణం ఎవరు? నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు ఎవరైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా మోసాలు. కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఓహో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు ఈ లబ్ధి చేకూరుస్తానంటున్నారు, లేకపోతే ఇల్లు ఇస్తానంటా ఉన్నారు, లేకపోతే పేదలకు వైద్యం చేయిస్తానంటున్నారు. అవన్నీ మేనిఫెస్టోలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీన్ని రూపొందించారు. మరి ఇవన్నీ కూడా గతంలో నువ్వు చేస్తే ఇవాళ కాపులకి ఇంత మంచి చేసేదని చెప్తావు కదా, బీసీలకి కాపులకి, బీసీలు అంతా నా వెంటే ఉన్నారంటావు.
మరి బీసీలో ఉన్నటువంటి కులాలందరినీ వాళ్ళకి ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే సీటు కానివ్వండి, ఒక క్యాబినెట్లో మినిస్టర్ సీటు కానీ ఎందుకు ఇవ్వలేకపోయామండి చంద్రబాబు నాయుడు? వాళ్ళ మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తే ప్రజలు కూడా మనం నమ్ముతారు. అందుకని మాటలు సీట్లో కూర్చొని అందరూ చెప్తారు, చేతలు చేసేది ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జనం గెలవాలంటే జగన్ పోవాలనేసి అయితే స్లోగన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. జనం ఏమంటున్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు స్లోగన్ ఏంటంటే పాపం ఆయన అధికారంలో రావడానికి ఏదో స్లోగన్ చెప్తాడు. ఎందుకంటే ఎక్కడా కూడా ఒకటి కూడా ఆయన మాట వినేటువంటి పరిస్థితి లేదు. మా అందరి భవిష్యత్తు బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి దాంతో మహిళలందరూ కూడా ముఖ్యంగా ఉన్నారు. ఎక్కడన్నా చూడండి, ప్రతి ఒక్క మహిళ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక నా కుటుంబం బాగుపడింది అనేటువంటి దాని మీదే తప్ప ఎవరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు నాకు ఇది ఇచ్చాడు, నేను దీనివల్ల రుణపడి ఉంటాననేటువంటిది ఎక్కడా కూడా ఒక మహిళ కూడా తలవట్ల ఆయన్ని. ఇది కదా ఇవాళ ఎలా వస్తాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది చెప్పండి? గతంలో దోచుకోవడం, దాచుకోవటం, ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి భూములందరూ కూడా వాళ్ళ బినామీలతో తక్కువగా రేట్లతో కొనించడం, దాన్ని డెవలప్ చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, లేకపోతే సంక్షేమం ప్రకారం అభివృద్ధి ప్రకారం ఎక్కడన్నా తీసుకొచ్చారండి? ఇవాళ ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. నువ్వు ఒకటే చెప్తా ఉన్నావు అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదని. కానీ నీ హయాంలో అభివృద్ధి కన్నా కూడా తినటం ఎక్కువ. మీ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దోచుకోవడం ఎక్కువ నీ పేరు చెప్పుకొని. మరి వాళ్ళని కూడా సమర్థించావు కదా. ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తాం. ఈ రెండు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. అంతేగాని ఒక రోడ్లు వేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందదు కదా. వాళ్ళ కుటుంబం బాగుండాలి, కుటుంబంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి, పిల్లలు చదువుకోవాలా, వైద్యం చేయించుకోవాలా, లేకపోతే ఇంకా అనేక రకాలుగా కుటుంబం ఆర్థికంగా ఎదిగితేనే కదా, అది ఇది రెండు బాగుంటేనే కదా రాష్ట్రం బాగుండేది. నువ్వు ఎప్పటికీ డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్లో ఏదైతే డబ్బులు పెట్టావో ఆ డబ్బుల్లో సగం ఫండ్స్ మొత్తం కూడా నువ్వు తిని ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. రెండు కళ్ళగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు.